వీలైనంత నవ్వాలి, తన్వి తీరా ఏడవాలి. గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి. విత్ డ్యూ రెస్పెక్ట్, మీ సర్వీసెస్ ఇంక ఈ స్కూల్కి అవసరం లేదండి. బోర్డ్ని ప్రాజెక్ట్ అప్రూవ్ చేయలేదు. వి కాంట్ ఫండ్ యూ. సార్ అర్థం కాలేదు. పంచోచెడు కుదిరిన అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే This house is my father's memory, sir. Our memory. అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. నువ్వు మాకేం చేయలేదానా? అన్ని తీసుకున్నావు అంతే. వాళ్ల బాధ్యతలో తోడలేని ఎవరికి వాళ్ల నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు. అది నాకైనా నీకైనా. Will be remembered as stories, nothing more, nothing less. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. రాజు వచ్చాడు అంటే కంపల్సరీగా రాణి కూడా రావాలి కదా. కానీ ఇక్కడ మనకి రాణిలు లేరు. ఇద్దరిలో రాణి చేద్దాం ఒక్కళ్ళన్నా అని చెప్పినట్టు ఇద్దరు చిలికత్తల్లో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. సరే ఈ ఎపిసోడ్ అన్న అట్లీస్ట్ నాకు క్లారిటీ వస్తుంది, లేదంటే మీకన్నా క్లారిటీ వస్తుందేమో ఎవరు రాణి అవుతారు ఏంటి అని చెప్పినట్టు చూడాలంటే వీళ్ళిద్దరు రావాలి కదా. అది కొడితే నేను కొట్టకూడదా? ఓరి నాయనో, ఏంటి ఇలా తయారయ్యారు వాళ్ళ? పద్ధతి బావా, పద్ధతి అంటేనే మేమంటేనే పద్ధతి. అంత సినిమా ఏం లేదు. ప్రతి ఎపిసోడ్ అందరి మీద ఎక్కాడు, ఊరికి అరవడం తప్ప ఏం లేదు. అందరి మీద ఎక్కేయడం కాదు, నీ మీద. ఇక్కడ బావ ఎవరు చెప్పు, బాల్లా నువ్వా? ఇది నన్ను ఇక్కడ వేసారు కదా గ్లిటర్ క్లాత్ అడ్డుగా ఏసీలకి. అయినా ఇందాకేంటి కత్తులు చెలికత్తులు అంటున్నావు? కత్తుల వరకు కరెక్టే, చెలికత్తి ఏంటి? మరి లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళన్నా రాని చేద్దాం. సరే నాకన్నా క్లారిటీ వస్తుంది, జనాలకన్నా క్లారిటీ ఇవ్వాలంటే. కానీ నువ్వు ఛానల్ మార్చినట్టు ఇలా అమ్మాయిలు మార్చకూడదు కదా. అసలు మీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ చెప్పండి, నేను ఎందుకు అసలు మిమ్మల్ని చేసుకోలేదు. నీకు ఎలాంటి క్వాలిటీ కావాలి బావా, అది చెప్పు పోని. ఇలా కేజీలు మేకప్ వేసుకుంటూ వచ్చే అందంగా మేకప్ ఒక వాటర్ బాటిల్ ఒక క్లాత్ తెచ్చి మొత్తం తుడిస్తే సెట్ గా ఎక్కువ మట్టి వస్తుంది. అందం ఎలాగో అది లేదు, తీసేద్దాం. నెక్స్ట్ పెద్దల్ని గౌరవించే అమ్మాయి కావాలి. మీరిద్దరు నాకన్నా వయసులో పెద్ద, నా ఆయుష్ తగ్గిపోద్ది. ఎవరో పని చేయండి, మీలోని కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, చాలా. మన ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకురండి, వచ్చి వాళ్ళ చేత చెప్పించండి. ఓకే సరే వెళ్ళండి, ఫస్ట్ వెళ్ళండి. మడత పెట్టి వెళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 వెల్కమ్ ఫ్యామిలీ. ఎంత హ్యాపీగా ఉందో మిమ్మల్ని అందరిని చూడటం. కొంతమందిని నా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగా, కొంతమందిని నా టీనేజ్ నుంచి చూడటం మొదలు పెట్టా, కొంతమందిని ఇప్పటికే చూస్తానే ఉన్నా అనమాట. నువ్వు ఆ టైంలో టీవీ చూసేటప్పుడు మాకు క్యాసెట్లు దొరికేటి, పాండవ వనవాసం అని. కానీ పెట్టంగానే వేరే టీవీ వచ్చేది. బాబు మైక్ ఆఫ్ చెయ్యా, నీకు అర్థం కాదు ఆయన సంగతి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నాకేదో బ్యాండ్ అయ్యే ఎపిసోడ్ ఉంది, అందరు సీనియర్స్ ని తీసుకొచ్చారు. 19s ఇక్కడ 90s కాదు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండే, నాకు కూతురు ఉంటే సుధీర్ లాంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి అని. అబ్బాయి అయినా పర్వాలేదు. అయ్యా మీకు దండం పెడతానయ్యా, మీరు మైక్ ఆఫ్ చేయండి అయ్యా.
అత్తయ్య గారు చెప్పండి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ ఉండేవాడిని. ఫ్యాను చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి మీకు, అదేంటి అలా అంటారు? నా ఫ్యాన్స్ గురించి కాదు, నీ ఫ్యాన్స్ గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ ఏం ఫ్యాన్ లేదా, చాలా వేడిగా ఉంది అంటున్నా. అత్తయ్య గారు ఫ్యాన్ పెట్టండి రా. వద్దులే నాన్న, ఇప్పుడు చల్లగానే ఉంది. ఏ? గాలిగాడు పక్కకు వచ్చావుగా. అత్తయ్య గారు మీరేంటండి ఎలా ఉన్నారు? బాడీయా? నేను ఇంకా టక్కని ఏదైనా స్తంభాన్ని గుద్దుకున్నాను అనుకున్నాను. మీరు ఇంత బాడీ పెంచడానికి ఏం తింటారు సార్? అన్నం తింటానులే. అందరూ అన్నంలో రాళ్ళు ఏరుకొని తింటారు, మీరు రాళ్ళతో పాటు తినేసినట్టు ఉన్నారు. మంచి రాయిలా గట్టిగా ఉన్నారు. ఆపుని సోది. ఇలా బాడీ పెంచాలంటే ఏం చేయాలండి? వ్యాయామశాలకు వెళ్ళి చెమట చిందించాలి. నేను కూడా చెమట చిందిస్తానండి. నువ్వు చేసే చెమట చిందించడం కాదు. నువ్వన్నా చెప్పొచ్చు కదా మన గురించి, తెలుసు కదా నీకు. భయ్యా లోకులు కాకుల్లో మాట్లాడతారు భయ్యా, అదే కాకులు లోకుల్లో మాట్లాడాలంటే మియావ్ మియావ్ ఉంటాయా? అది అర్థమయ్యే సావదు మనకు. అసలు మీరేం మాట్లాడారు అర్థమై సావట్లా. ఏం చెప్పాలో నేనే మర్చిపోయినా. కనీసం నా పేరైనా గుర్తుందా? మర్చిపోయా భయ్యా. మర్చిపోయారు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా లేడీ యాంకర్స్. అది అశు శ్రవంతి. హాయ్ రే. ఈ నాకన్నా వరుస గా ఉన్నాడేంట్రా? అదేంటి అన్ని మర్చిపోయినా వాళ్ళిద్దరు గుర్తున్నారా? భయ్యా మనం ఏదైనా మర్చిపోవచ్చు కానీ అమ్మాయిల పేర్లు మాత్రం మర్చిపోకూడదు. మీతో మాట్లాడితే నేను కంటెంట్ మర్చిపోయేటట్టున్నా. నమస్కారం హరిత గారు. నమస్తే. మీలాగా ఇన్నేళ్లు జర్నీ కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలండి? మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేస్తున్నాను ఆల్రెడీ. మంచి పట్టుదల, కృషి, సాధన ఉంటే అన్ని సాధ్యమే. పట్టుదల, కృషి ఉన్నాయి, సాధన దొరకట్లా. సాధన నెంబర్ ఇస్తే కొంచెం గట్టిగా. సూపర్ ఉమెన్. ఇక్కడ కనపడలేదా? ఆన్ టైం వచ్చారా సెట్ కి? మేనేజర్ ఫోన్ చేస్తే 15 నిమిషాలు వచ్చాయి. ఏదైనా 10 నిమిషాలే. ఇదిగో ఇతను మాట్లాడవద్దు ఫస్ట్. ఇక్కడికి వచ్చిన సందర్భం మీకు తెలుసు కదా, మీ అమ్మాయిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి అనేది మీరు చెప్పాలి. అదే భలే ఇచ్చారు అమ్మాయిని. ఎప్పుడు చెప్పాలి? ఎపిసోడ్ లో చెప్తా ఉండాలన్నమాట. చెప్తుండాలా? ఎపిసోడ్ లో మీరు చెప్తా ఉంటే అది నాకు నిజం అనిపించాలన్నమాట. ఓకే, మీ అమ్మాయిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మీరు చెప్తా ఉండాలన్నమాట. సో ఫైనల్లీ ఏ అమ్మాయిలోని ఎక్కువ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళే సెలెక్ట్ చేస్తామంటే ఈ ఎపిసోడ్ కి. అరే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. ఓకేనా? ప్లీజ్ టేక్ యూర్ సీట్స్ ప్లీజ్. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మన సాంబా రావాలి కదా. సాంబా. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారి. ఈ రోజు నేను ఎవరంటే వీళ్ళందరికీ గురువును అన్నమాట. ఇది టెలికాస్ట్ అంతా బయట ఎక్కడ తిరగొద్దు సార్ మీరు. దేనికి సార్? వాళ్ళ అవసరంలా చూసేవాళ్ళు కొడతారు సార్ మనల్ని. ఈ ఎక్కేజోడిగా అర్జీ చేసుకోండి అబ్బా. సరే ఓకే డన్. నేను నేర్పించాను కాబట్టి వీళ్ళు గొప్ప గొప్ప యాక్టర్స్ అయ్యారు. మీరు నేర్పించారు కాబట్టి యాక్టర్ అయ్యారు. చిన్నప్పుడు సెలవరాజు వచ్చాడు నా దగ్గరికి. గురువు గారు నాకు యాక్టింగ్ నేర్పించండి అన్నాడు. చూసి మాట్లాడండి సార్, ఆయన చూడండి ఎలా ఉన్నారు. బాగా ఎదిగాను కానీ ఆయన్నే ఎదగలేదు. చూసారా, నేను ఎదగపోయినా నా శిష్యుల్ని ఎదిగినిస్తాను. యాక్టింగ్ వద్దు, నువ్వు బాడీ పెంచన్నా. బాడీతో పాటు కాన్ఫిడెన్స్ తో యాక్టింగ్ వచ్చేస్తుంది అన్న. ఏంటి ఆయన యాక్టింగ్ నేర్చుకోండి, బాడీ పెంచితే కాన్ఫిడెన్స్. హరిత గారు ఉన్నారు సార్, జాగ్రత్త మాట్లాడండి సార్. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? జాకీ అనేది తెలుసా సార్ మీకు? తెలుసు సార్. సింగిల్ హ్యాండ్ తో అలా యాక్టింగ్ నేర్పించండి అన్నారు. హరిత గారు మిమ్మల్ని? ఓకే చెప్పండి సార్. మీకు ఏదో బ్యాడ్ టైం నడుస్తుంది సార్. బేసిక్ గా మీ కళ్ళే చాలా అందంగా ఉంటాయి, మీ కళ్ళతోనే యాక్టింగ్ చేయొచ్చు అని చెప్పా. ఆ రోజు నుంచి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్. చెప్పు, నువ్వు సప పోతా అంటే ఆడొస్తుంది. అందరికి గురువుని అన్నారు మీరు, సప అందుకోవాలి కదా. మా గురువు వేరే ఉన్నాడు. కళ్ళు బాగుంటాయి, కళ్ళతోని ఎక్స్ప్రెషన్స్. ఆగు స్వామి, ఇక్కడ వేరే చెప్తున్నావు, నువ్వు వేరే చెప్తున్నావు. నీ తినాలా ఏం తినాలా? నువ్వు అందరిని బ్యాడ్ చేద్దామని వచ్చావు కదా, నాకు అర్థమైంది. నా పేపర్ ఉందా నాదే నేను చెప్పాలా? సార్ గురువేనా నిజంగా? పక్కన చెప్పాలి కదా, పేపర్ ఉన్నా సరే. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. బేసిక్ గా హరిత గారు చెప్పన్నా. హరిత గారిది వదిలేయండి, నాకు రాట్లా.
నెక్స్ట్ ఎవరో చెప్పండి పోనీ. ఇక్కడ ఉమెన్ ఉన్నారు కదా, సూపర్ ఉమెన్. ఆమెకి ఆ పేరు ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఎవరు పెట్టారు? నేనే, మీరు పెట్టారు? సాక్షాత్ నేనే పెట్టా. ఒక రోజు నా దగ్గరకు వచ్చి గురువు గారు మాకు ఇండస్ట్రీలో నామకరణం చేయండి అన్నారు. ఏ ఉమెన్ యు సూపర్ అన్న. ఏ ఉమెన్ యూ సూపర్ అంటే సూపర్ ఉమెన్ అయ్యే, సూపర్ ఉమెన్ అయ్యే. నాకు ఎందుకో టెలికాస్ట్ ఇదే లాస్ట్ సార్ మీ ఎపిసోడ్. ఇంకా ఈ రోజు వీళ్ళందరూ నాకు గురు దక్షిణం కింద షోకి పిలిచారు. ఓ వాళ్ళే పిలిచారు, శిష్యులే పిలిచారు మిమ్మల్ని? అవును సార్ రాగిణి గారు తెలుసా సార్ మీకు? అక్కడ సన్మానం కూడా చేస్తా అన్నారు. భయ్ ఏంటి సన్మానం చేస్తున్నారు ఆవిడ మీకు? పరదా కప్తా అన్నారు. అదే శాల్వా శాల్వా కప్తారు సార్. పరదా అన్నా నేను ఒకటి దండేస్తా అన్నారు. గురుగారు మాలేసిన తర్వాత మాలే కనపడుతుంది, మీరు కనపడరని మానేస్తాం గురుగారు. నాకు చిన్న డౌట్ వస్తుంది. మీరు గురువు గారు అంటున్నారు కదా వీళ్ళందరికీ, నవరసాలు చేస్తారు మీరు? నవరసాలు చేసేది రోజు చేస్తానే ఉంటాను నేను ఇంట్లో. ఏదో తేడాగా ఉందేంటి? సరే నవరసాలు మీరు ఇప్పుడు యాస్టీస్ గా ఇప్పుడు అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారు సార్. ఆ మ్యూజిక్ వద్దు, ఫ్రూట్స్ తేవాలి దానికి. ఫ్రూట్స్ ఏంటి? పైనాపిల్ రసం, నిమ్మ రసం అయ్యే కదా సార్. మీరు వద్దు వేడైపోతా. నేను లైట్స్ ఆఫ్ చెప్పాను అనుకోండి సార్. సార్ ఏం లేదు, నవరసాలు అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది. ఆ మ్యూజిక్ బట్టి ఒక్కొక్క రసం మీరు మారుస్తూ ఉండండి. చూడండి మీ శిష్యులే చెప్తారు అదే రసాలు ఏంటో. పెద్ద పరీక్ష. చూడండి. కరుణ, కరుణ అన్నారు రాదేదే, కరుణ అన్నారు రాదేదే. ఏ కరుణ రసం అండి. కరుణ రసమా? నా విద్యార్థి కరుణ అనుకున్నాను. అమ్మ బాబాయ్. రెడీ మ్యూజిక్. ఆపు, కరుణ చేసా ఇప్పుడు. ఇది కరుణ. అవును. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎందుకంటే నన్ను బ్యాడ్ చేయవద్దని. నేను చేయక్కర్లేదు సార్, మీరు ఆల్రెడీ అయిపోయారు ఇంట్రడక్షన్ నుంచి. మీరు సో నవరసాలు ఇప్పుడు టైం లేదు నాకు, నేను డీజే వాయించుకుంటా. సో ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టాలంటే ప్రాపర్టీ రావాలి కాబట్టి కెన్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. అక్కడ మీకు ఆడియో ప్లే చేస్తాం. ఆడియో ఆగిపోయిన తర్వాత ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరిలోని మీకు ఆన్సర్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఆ బాల్ క్యాచ్ చేయండి. అక్కడ ఒక సైరన్ మోగిద్ది. ఆ సైరన్ మోగే టైంకి బాల్ ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. అండ్ మీరు రైట్ ఆన్సర్ చేస్తే మీకు 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చేస్తే ఎవరికి ఏమీ పాయింట్స్ ఉండవు. అంటే ఆన్సర్ ముందే చెప్పి తర్వాత క్వశ్చన్ వేస్తారా? ఫస్ట్ మీ మైక్ ఆఫ్ చేసేస్తా నేను. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఆడడానికి? ఎస్, మా టీం నుంచి మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ సుమిత్ వస్తున్నారు. అరే అరే అక్షు, ప్రీతం నువ్వు పంపించు ప్లీజ్. ఇది ఏదో నా సాగుకు వచ్చినట్టు ఉంటది, నా సాగుకు వచ్చినట్టు ఉంటది. అరే ఒక్క ముక్క తెలియదు తెలుగు. అరే పర్లేదు రైలు. కాదండి, వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రండి అది ఇది అని చెప్పి ఇన్ని వేస్తారేమో, అంత ఎలివేషన్ మ్యూజిక్ వేస్తే మీరు దాన్ని కూడా చిన్న గ్రేస్ మూమెంట్. ఇది నా బిల్డప్. వాళ్ళు ఎవరు వచ్చినా నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే నాకు ఆన్సరే తెలియదు. సరే దమ్ముంటే రండి. ఎవరు సెలెక్ట్ చేసుకో, ఎవరు రావాలి నువ్వే చెప్పు. నేను సెలెక్ట్ చేసుకోవాలి. వద్దు సార్, మీరు వద్దండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పిల్ల బాగుంది. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారమ్మా? ఎక్కువసేపు మాట్లాడితే బాగుందేమో. మీకు సరైన పోటీ ఇవ్వడానికి చూసారా ఎలా ఉన్నారు మా సెల్వరాజు గారు. దా సెల్వ చాలా ఈజీ. నాకెందుకో తేడాగా ఉందన్న ఈ రోజు ఏమైద్దాం అని చెప్పి. మేమే తేడా. వాడు తేడాలి. మీరు ఇవన్నీ ఎందుకు తీస్తారు? అనుమానమే ఏంటి ఏమన్నా? వాడు మామూలుగా మనిషిలా కొట్లాడు, కోతిలాగా పాకులాడతాడు. మాకు వైల్డ్ అంటే బాగా ఇష్టం. సతీష్ చెప్పరా. ఇన్ని ఎపిసోడ్లు మాకు ఆ బాల్ చాలా ఉపయోగపడింది, కానీ మిమ్మల్ని ఇద్దరం చూస్తుంటే బాల్ మీద జాలేస్తుంది ఫస్ట్. అది ఏమైద్దా అని చెప్పాను.
నానా జాగ్రత్తరా, ఇంకా మన సీజన్ చాలా ఉంది, ఇంకేం అవ్వకూడదు, కొంచెం చూసి హ్యాండిల్ చేయండి. ఇంగ్లీష్ లో బాల్స్ టు యూ అంటారు, బాల్స్ టు యూ అంటారు. ఓకే ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు సార్, నాకు వద్దు. ఆడియో ప్లే అయితే ఆడియో జాగ్రత్త వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. సమ్ రెడీ? రెడీ. రెడీ, 3, 2, 1 సౌండ్. మనకేమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు, అది నా లైఫ్లో ఆ పిల్ల. ఆ పిల్లకేమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్? ఆగండి, ఇంకా క్వశ్చన్ అడగల. క్వశ్చన్ అడగలేదు ఇంకా. ఎంత దూరం ఉంది బాల్ అని చూసుకోవడానికి వెళ్ళా. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, అప్పుడు చూసుకుందరు కానీ. కమాన్ రాజా, షూ తీసేసి. నేను కూడా తీయచ్చు కానీ సాక్స్ లో బొక్కుంది, సాక్స్ లో బొక్కుంది. డైలాగ్ విన్నారు కదా? ఈ సినిమాలోని ఆ హీరోని మోస్ట్ ఎఫెక్ట్ చేసిన పిల్ల పేరు ఏంటి? సెల్వ గారు బాల్ తెచ్చుకోండి, బాల్ తెచ్చుకోండి. బాల్ లాక్కోండి సుమిత్ గారు. ఇప్పుడు ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ సుమిత్. అరే ముందుకొచ్చి లాగరా. ముందు నుంచా? ముందు నుంచి అడ్డం వస్తుందిరా. మా జేసీబీ కన్నా ఫాస్ట్ ఉండదు. సైలెంట్ వచ్చేసింది. నాది కూడా వెనక నుంచి, నాది కూడా వెనక నుంచి. హలో, ఎవరి చేతిలో అయితే ఉందో అన్న, మీరు చెయ్యి ఇలా పెడితే కాదు. అదా ఓకే. ఈ సినిమాలోని హీరోయిన్ పేరు? హీరోయిన్ పేరు తెలియదు కానీ సినిమా మాత్రం అర్జున్ రెడ్డి. అయితే నాకు పాయింట్. చెప్పకపోయినా రాంగ్ చెప్పినా పాయింట్ ఆపోజిట్ వాళ్ళకి వెళ్దాం, ఎవరికి రాదు. అంటే వాళ్ళకి రాలేదని అరిసా. మీకేం తెలుసా? శాలిని. కాదు సినిమాలో, సినిమాలో సినిమాలో పేరా? అరే అవన్నీ అడగకూడదు భయ్యా, అవన్నీ అడగకూడదు భయ్యా. చూడు భయ్యా, ఫ్రీగా వచ్చిన టికెట్ వైన్ షాప్ దగ్గర బిస్కెట్ ఎప్పుడు వాడకూడదు. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రీతి. ప్రీతి. ప్రీతి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇద్దరు బాల్ తో కొట్టుకున్నారు కదా, ఇప్పుడు యాక్టింగ్ తో కొట్టుకోండి. ఫీల్ రావడానికి హీరోయిన్ గారిని కూడా ఇక్కడ పెడతాము. రియాజ్ రానన్నా. మీరు ఫ్రెండ్ క్యారెక్టర్, అన్న అర్జున్ రెడ్డి గారి క్యారెక్టర్. ఓకే డన్. చెప్పు డైలాగ్. కూర్చో, కూర్చో. నువ్వు అక్కడ ఉంటే ఎలా చెప్తారు, నువ్వు ముందుండు. నేను ఫ్రీ చేసా, నేను ఫ్రీ చేసా. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం రా. మనకి ఏ లేని రోజుల్లో ఒక ప్రేమ వచ్చిందంటే అది ఎలా ఉంటుందో అది నీకు తెలియదురా, అది నీకు తెలియదురా. ఆ ప్రేమను చూస్తుంటే మన కోసం ఒక్క ప్రాణం ఆ తప్పించిపోతుంటే ఆ ప్రాణం పోయేటప్పుడు ఆ ఏడవడం, అదిరా ప్రేమ అంటే. నీకు తెలియదురా, అదిరా నాకు. ఇప్పుడన్నా అంటించరా సిగరెట్, ఇప్పుడన్నా అంటించరా సిగరెట్. ఐ లవ్ యూ అర్జున్, ఐ లవ్. అమ్మ మీరు చూస్తే భయం. నీ బయట జారిపోతుంది. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి గారు, మీరు ఫ్రెండ్. రెడీ, 3, 2, 1 యాక్షన్. లైటర్ ఇరా, లైటర్ ఇరా. అగ్గిపెట్టుంది సార్. అరే అమ్మే, ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం రా. ఏం చేద్దామంటావు మరి? నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఆ పిల్ల అంటే నాకు బాగా ఇష్టం రా. చూడదు అంతా కింద జారిపోతుంది, కింద జారిపోతుంది. ఆ పిల్లకి ఏమన్నా జరిగితే నాకు ఏమవుతుంది? అందుకే నువ్వు ఎప్పుడు సిగరెట్ పెట్టుకోరా. పెట్టుకో సిగరెట్, పెట్టుకో సిగరెట్. అర్థమైందా? అర్జున్ రెడ్డి మళ్ళీ మళ్ళీ చూసావంటే ఇక గిట్లనే సీన్లు వేస్తుంటారు. అర్థమైందిలే కానీ నువ్వు
వెరీ వెరీ గ్రేట్ జాబ్ బోత్ ఆఫ్ యూ. ఎరగొడేశారు, మామూలు కాదు. ప్రీతే అబ్బా ఏవో తగులుతున్నాయి అక్కడ ఏముందని తగులుతుందిరా? స్పర్శ టచ్ తెలుస్తుంది. ఇద్దరులో ఎవరు బాగా చేశారు చెప్తే నేను సాంగ్ నేనైతే డిసైడ్ చేయలేను. నాకైతే సెల్వా పర్ఫార్మెన్స్ నచ్చింది. నాకు ఇద్దరిది నచ్చింది. నీకు నచ్చుతుంది అందరిది. సరే ఒక పని చేద్దాం, నీ యాక్టింగ్ కి ఛాన్స్ ఇస్తా. గురువు గారు అన్నావు కదా, సేమ్ ఇప్పుడు నువ్వు అర్జున్ రెడ్డి, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ లో కూర్చుంటారు. చెయ్యరా అది. మన లైఫ్ లో నా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారా, అది పెట్టిరా. నువ్వు దాని జోన్ తీసుకెళ్ళావా సార్? జుట్టులు గిట్టులు పట్టుకోండి సార్. నేను సార్ కళ్ళు పోయింది సార్. కళ్ళు మూసి తెరవండి సార్ ప్లీజ్ సార్. మీ దండం పెడతాను సార్, కాలు మొక్తాను సార్. అన్నా మాట్లాడలేదన్నా ఆయన. సార్ మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి నా భయానికి ఉన్నా బాపోయావా ఇవన్నీ చెప్తే కొడతాడు. అరే అమేత్ మాట్లాడరా. అరే అమేత్ ఏమైందిరా? ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఏయ్ నువ్వు మాట్లాడకపోతే నేను బల్మట సెంటర్ లో బట్టలు తిరుగుతా. అరే అమేత్ మాట్లాడరా. పొట్టి పులక. సార్ నేను అర్జున్ రెడ్డి కాదు సార్, నేను పులకాని వెళ్ళిపోతున్నా. వాట్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అందరూ ఎవరి స్టైల్లోని వాళ్ళు ఎరగొట్టేశారు. సో మీ సైడ్ నుంచి సెకండ్ క్వశ్చన్ అడ్డానికి ఎవరు వస్తున్నారు? లిరిషా గారు వస్తున్నారు. ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీలత గారు. నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. ఏదో పేరంటానికి వచ్చినట్టు ఇద్దరు. మీరు కరెక్ట్ చెప్తే మీ టీం గెలుస్తుంది. టీమ్ దే ఉందండి. మేము అక్కడ హరిత గారు ఉన్నారు గెలిపించడానికి. అన్నిటికన్నా ముఖ్యం మా సుమిత్ గారు ఉన్నారు. మీరు ఆడియో ప్లే చేస్తాను, ఆడియో వినండి. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. సమ్మా రెడీ సౌండ్. చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట. ఓకే, హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోనిది? తీసుకోండి శ్రీలత గారు. ఎందుకు మనకి? నేను సైలెంట్ గా ఉన్నా కదా. ఆగు, నా బండి తీసుకొని పోతా. నేను గురువుని అనుకుంటున్నారు, గొట్టంగా అనుకుంటా ఉన్నారా? మీరు ఎందుకు వెళ్ళారు గురువు గారు మధ్యలోకి? నేను ఆడలేను స్వామి, వాళ్ళే రాకపోయినారు. బాల్ మర్చిపోయి ఈయనే బాల్ అనుకున్నాం అనమాట. ఓకే, వాట్స్ ది ఆన్సర్? జగదేక వీరుడు, హతిలోక సుందరి. అందులో నాకు నా మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్స్ ఉన్నారు. ఆ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మీకు ఎంతో ఇష్టం అంటున్నారు, ఎంతో ఫేవరెట్ హీరోయిన్స్ ఉన్నారు అంటున్నారు. సో ఆ సాంగ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఒక 2 స్టెప్పులు మీరు ఇక్కడ రీక్రియేట్ చేస్తే అదిరిపోద్ది. మా హీరో ఎవరో కాదు, రియాజ్ ఉన్నారు ఇక్కడ. హీరోయిన్ నేనే, హీరోలు నేనే ఈరోజు. సో రియాజ్ గారితో మీరు ఒక స్టెప్, ఆ తర్వాత మీకు కూడా ఛాన్స్ వస్తుంది. మీరేనే లేదు అలాంటి అభిప్రాయాలు ఏం పెట్టుకోవద్దు. మీరు చక్కగా హ్యాపీగా జంట దొరికారు, సాంగ్ సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దాం నెక్స్ట్, సరేనా? ఫస్ట్ టైం చేస్తున్నావు నాతో, ఏం భయపడ బాబు. ఇక్కడ నేను లేనని చెప్పి నువ్వు ఫ్రీగా చేసుకో, హ్యాపీగా. ఎలాగో అది ఎపిసోడ్ తర్వాత ఉండవులే. రెడీ, 3, 2, 1 సౌండ్.
వయ్యాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అసలు ఏమాత్రం బాగా వేసాను లేదా? ఆవిడ ఎంత బాగా వేస్తున్నారు గ్రేస్ఫుల్ గా. నేను కూడా వేసాను కదన్నా. అడుగు అయ్యో వాళ్ళే కొడతారు ఫస్ట్. సార్ బాగాలేదు సార్ నిజంగా. టోటల్ బ్యాడ్ రా. వీళ్ళకి జలస్ సార్. మదర్ డాన్స్ చేస్తుంటే కొడుకు కింద చప్పట్లు కొడుతూ ఆడుకుంటారు, అలాగే ఉంది. అది అసలు ఆ పోలిక అస్సలు బాగాలేదు. జనరల్లీ చెప్తున్నా అసలు వాడు అసలు డాన్స్ చేయాలి. బాగా వేసాను కదా. ఏమో ఏం చేశారు నాకేం తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ గ్రేస్ఫుల్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు. యు ఆర్ విత్ 1 పాయింట్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తేనే ఫస్ట్ రౌండ్ గెలుస్తారు. మీరు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసినా గెలుస్తారు. సో ఈ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి కళ్యాణ్ వస్తున్నారు. ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మళ్ళీ గెలవడానికి మా స్టైలిష్ స్టార్ సతీష్ గారు వస్తున్నారు. ఏదో చాలా రోజుల తర్వాత మంచి పార్టీకి కలిసినట్టు కలిసారు ఇద్దరు. సమరెడీ? రెడీ అన్నా. సౌండ్. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? అక్కడే ఉంది, దాని లోపల ఉంది. తీసుకోండి, బాల్ తీసుకోండి. ఓకే ఆన్సర్. సార్ మళ్ళీ ప్లే చేయండి అది. కుదరదు ఒకసారి. 5 4 అయ్యో 3 హీరోయిన్ క్యారెక్టర్ పేరు అడిగా. 2 1 టైమ్ అప్. చెప్పొచ్చా? యా. శ్రీవల్లి, రష్మిక. అవునరా గుర్తు రాలేదు. నువ్వు పట్టుకే ఏ సినిమాది పేరు? సినిమా నాకు తెలుసా? గీతా గోవిందమా? బట్ బోత్ ఆఫ్ యూ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్ కూడా ఎవరు ఆన్సర్ చేయలేదు కాబట్టి ఏ టీమ్ కి పాయింట్స్ రావు. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్. ఇది మీరు చెప్తే టై బ్రేకర్ కోసం ఇంకో క్వశ్చన్ ఆడాల్సి వస్తుంది. అదే స్ట్రైట్ అవే మీరు చెప్తే మీరే విన్నర్స్ అవుతారు. ఈ క్వశ్చన్ ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి లేడీ టైగర్ ఆడపుల్లి హరిత గారు వస్తున్నారు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి రాగిణి గారు. ఓకే ఆడియో ప్లే అయితే ఆడియో జాగ్రత్త వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. సాంబర్ రెడీ? రెడీ అన్నా. సౌండ్. ఈ పాటలోని రమ్యకృష్ణ గారు శృంగార వీర అని ఎవరిని అంటారు? ఓరే నాయనో, అదే మూడు పట్టండి. జాకీ అని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఓకే ఆన్సర్ సూపర్ స్టార్ రజనీకాంత్. దట్స్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో యు ఆర్ విత్ 1 పాయింట్ నౌ. సో బోత్ ద టీమ్స్ 4 క్వశ్చన్స్ అయ్యేసరికి 1 పాయింట్ ఈక్వల్ గా ఉన్నారు. సో టై బ్రేక్ కోసం విల్ ప్లే 1 లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో నౌ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ప్రియతమైన ప్రీతం వస్తున్నారు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నందకిషోర్ గారు. సాంబార్ రెడీ విత్ ఆడియో. రెడీ. సౌండ్. పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు, నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది. ఈ
ఈ పాట ఎవరి బయోపిక్ మీద వస్తుంది? యా మీరేంటి సార్ ఇందాక బయట యాక్షన్ చేయనన్నారు, మొత్తం బాల్ తో దూరిపోయారంటే మీకు ఊపిరాడిందా లేదా నాకు భయం వేసింది, లోపల అలా పెట్టేసి ఉంటే తల. స్టాండ్ ఏది ఏంటి స్టాండ్ అని చంపేశారా? నేను ఎక్కడికి వెళ్ళాను నాకే తెలియదా? అదే అంటున్నాను. ఏం చేసావు? అసలు లోపలికి పెట్టేశారు. వాట్స్ ద ఆన్సర్? మహానటి సావిత్రి గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. Well played, both of you. But first round winners are Shravanti and team. ఇదే ఎనర్జీతోని సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాము. సో బిఫోర్ మూవింగ్ టు సెకండ్ రౌండ్, ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఈటీవీతోని ఎప్పటి నుంచో జర్నీ ఉంది మీకు. మీ మాటల్లో ఈటీవీకి మీకు ఉన్న అనుబంధం, మీ ఫ్యామిలీకి మీకు ఉన్న అనుబంధం గురించి లెట్ మీ స్టార్ట్ విత్ రాగిణి గారు. ఈటీవీ లాంచింగ్ రోజునే నా సీరియల్ స్టార్ట్ అయింది, అన్వేషిత సీరియల్. పద్మవ్యూహం, గీతాంజలి, స్నేహ, లేడీ డిటెక్టివ్, మనసు, మమత అన్ని చాలా సీరియల్స్ దగ్గర 50 పైనే చేశాను ఈటీవీలో. సుమన్ గారు రాసిన స్క్రిప్ట్ కి నేను ఎండమావులు అనే సీరియల్ చేశాను. ఆ సీరియల్లో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీర్ గారు డైరెక్షన్ దానికి. సుమన్ గారు మాకు ఎండమావులు సీరియల్కి వచ్చి నేను ప్రెగ్నెన్సీ అవుతా అనమాట, వామిటింగ్ ఎలా చేసుకోవాలని ఆయన డైరెక్షన్ చేసి చూపించారు. నాకు నిజంగా అదైతే మంచి తీపి గుర్తు అనమాట నాకు నా జీవితంలో. సుమన్ గారికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అంతే, ఈటీవీ కంటే ఇంకా మా పుట్టిల్లాగా అనమాట. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు. నాకు ఈటీవీతో ప్రయాణం అన్ని హిట్ సీరియల్స్ చేశాను. ఆడదే ఆధారం, అత్తారింటికి దారేది, అలాగే ఇప్పుడు కరెంట్లీ మౌన పోరాటం కానీ, లేకపోతే మనసు మమత కానీ. మనసు మమతలో తనున్నాడు, తినున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ జనరేషన్స్. అన్ని జనరేషన్స్ లో అందరూ కంప్లీట్ చేశాం. ముత్యమంత పసుపు నా హీరో, దాని తర్వాత లీడ్. ఈటీవీ ఒక గొప్పతనం ఏంటంటే ఒక సీరియల్స్ అనేవి చూసానంటే ఇప్పుడు మన గిన్నెస్ రికార్డ్స్ దగ్గర కూడా వెళ్ళింది. అభిషేకం కానీ, మనసు మమత కానీ 1000, 5000, 3000 అట్లాంటి సీరియల్స్. ఎందుకంటే అప్రిసియేషన్ ఫ్రమ్ పీపుల్ ఈటీవీకి అలా ఉంది. సో ఈటీవీని ఎప్పుడూ మనసారా దీవించిన ప్రేక్షకులందరికీ నందనం. అలాగే ఈటీవీ ఎప్పుడు చిరకాలం ఇలాగే ఉంటుంది, ఉండాలి. శ్రీలత గారు. నేను ఈటీవీలో ఫస్ట్ ఒక టెలిఫిలిం ద్వారా ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ఇమ్మీడియట్ గా నాకు సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి. ఓన్లీ ఇన్ హౌస్ లో నేను ఒక 7 to 10 బిట్వీన్ చేస్తుంటాను సీరియల్స్ అండ్ ప్రోగ్రామ్స్, అండ్ అదర్ అన్ని కలిపి ఒక 15 అబౌవ్ చేస్తున్నాను. అయితే అందులో నాకు బాగా పేరు తెచ్చినవి సీరియల్స్ మాత్రం ఆడపిల్ల. దాని తర్వాత నాకు అంతఃపురం సీరియల్, ఎందుకంటే నాకు దానికి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డ్. సో ఈటీవీ అనేది నాకు ఒక పుట్టినిల్లు లాంటిది. నిరీష గారు. నా జర్నీ స్టార్ట్ అయిందే ఈటీవీలో, ప్రియాంక సీరియల్ మేడం తో కలిసి వర్క్ చేశాను. ఈటీవీలో ఒకే రోజు ఆల్మోస్ట్ 4 సీరియల్ చేసాం మేము. ఒకే సీరియల్ లో కూడా 4-5 క్యారెక్టర్స్ కూడా చేశాను నేను. సో భాగవతంలో ఇలాంటి అన్ని గొప్ప విషయాలు జరిగినాయంటే అది ఈటీవీ మాత్రమే. అండ్ ఇంకొకటి అండి, ఈటీవీ అంటే ఓన్లీ సీరియల్సే కాదు, మ్యూజిక్ కూడా. ప్రతి సీరియల్ ఎందుకు చూస్తారు అంటే అప్పుడులో ఒక పాట, దాంట్లో చాలా వరకు నేను విన్నది సుమన్ గారు రాశారని విన్నాను నేను. సో నిజంగా ప్రతి పాట కూడా చాలా బాగుండేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ మెమరీస్. మీ అనుబంధం ఈటీవీతో ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పాను అనేది. మిగతా వాళ్ళ మెమరీస్ అన్ని కూడా మాట్లాడుకుందాం. సో సెకండ్ రౌండ్ లోకి వెళ్దాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ 2.
మారు ముంత చోడు చింత. సో సెకండ్ రౌండ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో మీకు రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. గేమ్ చూడడానికి చాలా ఈజీ ఉంటుంది కానీ ఆడడానికి చాలా కష్టం. ఈ సైడ్ నుంచి ఇద్దరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఇద్దరు వస్తారు. సో అక్కడ ఒక వుడెన్ ప్లాంక్ ఉంది. ఈ లైన్ యువతల సైడ్ నుంచి మీ సైడ్ నుంచి ఎవరైతే ఇద్దరు వస్తారో ఆపోజిట్ లో నించొని ఆ ప్లాంక్ ని స్టమక్ దగ్గర బెల్లీ దగ్గర హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఈ గ్లాస్ దాని మీద పెట్టుకొని చేత్తో పట్టుకోకుండా ఇక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ఈ లైన్ దాటాలి. ఈ లైన్ దాటిన తర్వాత అప్పుడు ఆ గ్లాస్ తీసి అక్కడ పెట్టి మళ్ళీ యాస్టీస్ గా నార్మల్ గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ప్లాంక్ పెట్టుకొని మళ్ళీ గ్లాస్ పెట్టుకొని అలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. అలాగా మీరిద్దరు ఒకసారి చూపించరా బాబా? చూపిద్దాంటేమో అరే గ్లాస్ అలా జారిపోయింది. పెట్టుకో సో ఇట్ సైడ్ అట్ సైడ్ ప్లాంక్స్ ఉన్నాయి. సో ఆ ప్లాంక్స్ లోని గ్లాస్ పెట్టుకొని ఒక్కొక్క గ్లాస్ ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక గ్లాసే తీసుకెళ్ళాలి. గ్లాస్ మధ్యలో పడిపోయినా మీరు చేత్తో పట్టుకున్నా దట్ ఈస్ డిస్క్వాలిఫైడ్. ఇది బెస్ట్ ఆఫ్ 3 జరిగింది. ఫస్ట్ ఒక ఇద్దరు ఆడతారు, తర్వాత ఇంకో ఇద్దరు ఆడతారు, తర్వాత ఇంకో ఇద్దరు ఆడతారు. క్లియర్? ఓకే. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఇద్దరు. మా టీం ఎప్పుడు ఎవరు రెడీ కాబట్టి మా టీం నుంచి ఇద్దరు బాపు బొమ్మలు వస్తున్నారు, లిరిషా గారు అండ్ హరిత గారు. వావ్, వాట్ ఎ గ్రేట్ కాంబో. విజయం మందే, తగ్గేదేలే. మనలాగా తగ్గంగా. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు సైడ్ నుంచి ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి ఆబ్వియస్ గా ఇటు సైడ్ నుంచి ఆడవాళ్ళనే పంపిద్దాం అనుకుంటున్నా. ఓకే, బోత్ ఆఫ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. Both of you ready? Yes. Okay, 3, 2, 1 and go. Come on. Yay! Good. Come on, fast, కొంచెం ఫాస్ట్ చేయాల్సిందే. Very good. Equal. Last one, fast. yes come on లిరిషా గారు, come on. Slow. Last one. Come on. లిరిషా గారు ఏం కాదు, సేమ్ It's going. లిరిషా గారు ఫాస్ట్. ఒక్క గ్లాస్ కూడా కింద పడకుండా కనీసం చేత్తో పట్టుకోకుండా ఆల్ 4 లేడీస్ యూ నెయిల్డ్ ఇట్. ఎరగొడి సార్. ఒక్కటన్నా పడిద్ది, లేకపోతే అట్లీస్ట్ చేత్తో పట్టుకుంటారు అనుకున్నా. ఎక్కడ అసలు ఆడవాళ్ళు అంటే తగ్గేదేలని చూపించారు మాట. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ లోని ఫస్ట్ అశు మీ టీం పెట్టారు కాబట్టి సెకండ్ రౌండ్ లోని ఫస్ట్ లెవెల్ లోని మీరు గెలిచారు. గుడ్, వెరీ గుడ్. హరిత గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆడమనంగానే చిన్నపిల్ల వచ్చేసి రెడీగా కూర్చొని ఉన్నారన్నమాట ఇక్కడ. అసలు ఇద్దరు మంచి పైగా మ్యాచింగ్ ట్విన్నింగ్ శారీస్ కూడా వేసుకున్నారు. ఈవిడైతే అసలు ఆగట్లా, వెళ్ళిపోతున్నారు. రండి పర్లేదు, ఏముంది మీరు రండి అని చెప్పని అంటున్నారు అనమాట. మా ఫ్యామిలీలో అందరికి చిన్నపిల్ల లాంటి అల్లరి ఉంది, అదో క్వాలిటీ. కానీ ఇక్కడ కూడా తగ్గలేదు అసలు. రాగిణి గారు అయితే అసలు ఫోకస్ అంతా గ్లాస్ మీద ఉంది, ఇది పడకూడదు అని చెప్పి ఆవిడ రమ్మని చెప్తున్నారు. అటు ఇటు వెళ్తాను, నువ్వేదని చెప్పుకుని మెల్లిగొస్తాను అంతే. సో లెవెల్ 1 లోని మీరు విన్నారు కాబట్టి లెవెల్ 2 ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరిని పంపిస్తున్నారు? మా సైడ్ నుంచి లెవెల్ 2 ఆడడానికి కళ్యాణ్ గారు అండ్ సుమిత్ గారు వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యు. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారమ్మా? మా సైడ్ నుంచి మా ఇద్దరు హీరోలు. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, రెడీ? యా. క్వశ్చన్స్ 3, 2, 1 and go. Good. Super. Very good. Good coordination. Sweet.
ఎస్ 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 వెళ్ళండి ఇంకొక స్టెప్. నైస్ నైస్. వెరీ గుడ్. స్లోగా ఇంకా స్లోగా నడవండి. ఏం చేసినా సరే ఫస్ట్ 5 ఎవరు పెడతారనేదే గేమ్. మీరు కూడా చాలా జెన్యూన్ గా ఆడారు. ఫస్ట్ 5 యాజ్ ఇట్ ఈస్ గా అశు మీటింగ్ పెట్టారు. మళ్ళీ సెకండ్ రౌండ్ లోని 3 లెవెల్స్ ఉన్నాయని చెప్పాను. సో ఎవరైతే 2 లెవెల్స్ గెలుస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. కానీ బ్యాక్ టు బ్యాక్ 2 లెవెల్స్ స్ట్రైట్ అవే గెలిచి సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్. ఓకే, సో 2 రౌండ్స్ అద్భుతంగా ఆడేశారు. లాస్ట్ రౌండ్, ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఓకే, కానీ బిఫోర్ గోయింగ్ టు ది థర్డ్ రౌండ్, మహానటి సావిత్రి గారిని నాకు తెలిసి ఎంతమంది చూసారు లేదు తెలీదు, నేనైతే చూడలేదు అవన్నీ డైరెక్ట్ గా ఇప్పుడు. కానీ మా చిన్నప్పటి నుంచి, మా జనరేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము చూసే సీనియర్స్ ఎవరైతే ఉన్నారంటే రాగిణి గారు, హరిత గారు, మీరే మాకు తెలిసిన మహానటులు టీవీలోని. సో నాకు ఒక కోరిక ఏంటంటే లైవ్ లో నేను మీ యాక్టింగ్ చూడాలని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో నా కోరిక తీరుస్తారు అనుకుంటూ ప్లీజ్ హరిత గారు అండ్ రాగిణి గారు. Come on, let's give it up for Ragini garu and Harita garu. 3, 2, 1, sound and action. ఇప్పుడు రౌద్రం. కరుణ. Are, what a great job! ఏమన్నా చేశారు ఇద్దరు అసలు. ఆ చేంజ్ ఓవర్ లో ఆ షిఫ్ట్ ఓవర్స్ ఇమ్మీడియట్ గా. పాత ఆవిడ అంటే సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఇక్కడ చూపించారు. సీనియర్ ఆర్టిస్ట్ ఆ ఫోజ్ ఇట్లా అది ఉంది కదా, పాత వాళ్ళే చేస్తారు అలాగా. ఆవిడ నిరూపించింది సీనియర్ ఆర్టిస్ట్. నిజంగా మీరు మహానటులే. మా అదృష్టం ఈ రోజు ఈ స్టేజ్ పైన మహానటి పేరు తలవడానికి కూడా మనం అర్హులం కాదు. బట్ అలా పర్ఫామ్ చేసి అదృష్టం రావడం నిజంగా సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలి, జనాలందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ.
యాస్టిస్ గా ఇందాక కొంతమంది ఈటీవీతో వాళ్ళకున్న అనుబంధం చెప్పారు, సో మిగిలిన వాళ్ళు కూడా అడుగుదామని. సో లెట్ మీ స్టార్ట్ విత్ నందకిషోర్ గారు. ఈటీవీతో నాకున్న అనుబంధం, స్టార్ వార్స్ అని ఒక డాన్స్ షో చేసాను. అప్పుడే వస్తున్న కొత్త ఆర్టిస్టులకి అదొక మంచి పండగలాగా ఉండేది. ఎందుకంటే అందరూ కూడా వెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో స్టే చేసి హ్యాపీగా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఆడుతూ పాడుతూ పండగలాగా జరిగేది. ఆ తర్వాత శుభలేఖ అనే సీరియల్ చేశాను. శుభలేఖలో అప్పుడు ఆర్పి పట్నాయక్ గారు మా సాంగ్ ఆయనే పాడారు. అది చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా. ఆ తర్వాత నేను ముత్యమంత పసుపు అనే సీరియల్ చేశాను. అందులో స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారితో యాక్ట్ చేసే అదృష్టం, అవకాశం నాకు దక్కింది ఆ రోజు. సో ఆ రోజు బాలు గారు ఆ సీన్ లో నన్ను దగ్గర తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టి ఒక హాఫ్ పేజ్ డైలాగ్ చెప్తారు. అది నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. వీఆర్ వెరీ లక్కీ ఈటీవీలో చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ సో మచ్. ముత్యమంత పసుపు గారు కేవలం ఒకే ఒక ప్రాజెక్ట్ నేను ఈటీవీలో చేయడం జరిగింది. ఆ ఒక్క ప్రాజెక్ట్ తోనే నాకు చాలా పేరు తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు కానీ, సో వాళ్ళ ప్రేమ అభిమానం కానీ అవన్నీ నా మీదకి రావడానికి కారణం ఈటీవీలో మనసు మమత అనే సీరియల్. సో దాని ద్వారా నేను డ్యూయల్ రోల్ కూడా చేయడం జరిగింది. అండ్ అదే సీరియల్ కి నాకు నంది అవార్డు కూడా రావడం జరిగింది. ఈటీవీ అనేది చాలా రూటెడ్ ఛానల్, రూరల్స్ లో చాలా బలంగా పాతుకుపోయిన ఛానల్. ఆ రూరల్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రేమ చూపిస్తే వాళ్ళ ప్రేమ మనం తట్టుకోలేం. అంత ప్యూర్ గా ఉంటుంది, అంత ఇన్నోసెంట్ గా కూడా ఉంటుంది అనమాట. సో అంత ప్యూర్ లవ్ మాకు దొరుకుతుంది అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ అంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఈటీవీలో చేయడం వల్ల. అండ్ వన్ ఎక్స్పీరియన్స్ నాకేంటంటే, అప్పటికి నేను ఇంకా సీరియల్స్ లో యాక్టింగ్ కూడా చేయలేదు. ఒకసారి సింగర్ నిహాల్ తో పాటు తనకేదో సుమన్ గారు రాసిన పాట రికార్డింగ్ ఉంటే, సో తను నన్ను తీసుకెళ్లాడు. సార్ ఇలా నా ఫ్రెండ్ తను కూడా ఆర్టిస్ట్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నాడు అంటే, చాలా జెంటిల్ గా మీరు మేనేజర్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, సో వాళ్ళు కాల్ చేస్తారు. ఐ వాజ్ షాక్ టోటలీ ఆయన అవతల పర్సన్ కి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ కి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈటీవీలో ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఇంకా ప్రేమ అభిమానం అందరి దగ్గర నుంచి ఇంకా పొందాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శివరాజ్ గారు. భార్యామణి సీరియల్ ద్వారా మామయ్యగా ఎంటర్ అయ్యాను ఈటీవీలో. ఆ తర్వాత ఒక 7-8 సీరియల్స్ చేశాను. ఇప్పటికీ రన్నింగ్ లో ఉంది. ప్రజెంట్ రావచ్చింద మామ. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈటీవీతో అలా జర్నీ జరుగుతూనే ఉంది. మంచి అనుబంధం ఉంది ఈటీవీకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సుమిత్ గారు. అప్పట్లో నేను సినిమాలో బాగా బిజీగా ఉండే. సో విధి అనే ఒక సీరియల్లో ఆఫర్ వచ్చింది. అది నేను చేయలేకపోయాను. కానీ ఒక టైంలో బాంబేలో నాకు చాలా ఇబ్బందిగా ఉండేది, అంటే ఫైనాన్షియల్గా. కాంటాక్ట్స్ ఉండేటి, వర్క్ ఉండేటి, కానీ చేతిలో డబ్బులు ఉండకపోయేది. సో ఆ టైంలో అనిల్ సార్ నాకు ఫోన్ చేశారు, సుమిత్ ఒకసారి ఆఫీస్కి రా అని, లేదా లొకేషన్ కన్నా రమ్మని. అండ్ ఆ సీరియల్ పేరు తూర్పు వెళ్ళే రైలు. నేను సార్ని కలవడం జరిగింది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈటీవీ నాకు ఒక తల్లి లాంటిదే, ఎందుకంటే నాకు ఒక తమ్ముడిని ఇచ్చింది. నాకు సతీష్కి ఎంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అంటే, వీ జర్నీ టిల్ డేట్. ఈ రోజు దాకా మేము ఇంకా నవ్వుతూనే ఉన్నాం. ఒకరు షోల్డర్ మీద ఒకరు ఏడుస్తాం కానీ ఒక మంచి ఫ్రెండ్, ఒక తమ్ముడు దొరికాడంటే ఈటీవీలో. అలాగే ఈటీవీ నాకు ఎన్నో విధాలుగా, అంటే ఐఎమ్ బేసికలీ షెఫ్. ఈటీవీ అభిరుచి ఛానల్ అయినా, ఈటీవీ ప్లస్ అయినా, ఈటీవీ అయినా, ఇంకా 2-3 ఉన్నాయి ఈటీవీలో, అవి కూడా కవర్ చేస్తా తొందరలో. సో దీనికన్నా ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ. సతీష్ గారు. ఈటీవీ గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువ. నా విషయంలో నేను చేసిన మాక్సిమం సీరియల్స్ ఈటీవీ. చక్రతీర్థం ఫస్ట్ సీరియల్, దాని తర్వాత నాగేశ్వరి, లక్ష్యం, తూర్పు వెళ్ళే రైలు అండ్ అభిషేకం. నా కెరీర్ లోనే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు, చేయబోనేమో. 1000 ఎపిసోడ్స్ చేశాను. దట్స్ మై కెరీర్ బెస్ట్. తెలుగు ఇంకా బతికుందంటే కేవలం ఈటీవీ వల్లనే. I can say one bottom line, ETV is learner's paradise. హరిత గారు. సో ఈటీవీ నా జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈటీవీ ఫస్ట్ మెగా సీరియల్ సంఘర్షణ. ఫస్ట్ టైం జాకీ గారితో కలిసి వర్క్ చేశాను. ఆ సీరియల్లో మేము భార్యాభర్తలుగా యాక్ట్ చేసాము. తర్వాత నా జీవితం ఆయనతోనే నడిచింది. అంటే నేను సంఘర్షణ సీరియల్ చేయకపోతే జాకీ గారు లాంటి ఒక మంచి తోడు నాకు దొరుకుండేది కాదేమో కదా.
మా బాబు పుట్టినరోజు ఈటీవీ పుట్టినరోజు సేమ్ డే August 27th. ఎవ్రీ ఇయర్ సుమన్ గారు కాల్ చేసేవారు బర్త్డే రోజు, ఈటీవీ బాబు ఎలా ఉన్నాడు, ఈటీవీ బాబు ఎలా ఉన్నాడు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆయన కాల్ చేసేవారు. జాకీ గారిని అన్నయ్య అన్నయ్య అంటూ చాలా ప్రేమ ఆయనకి. బట్ నా దురదృష్టమేమో ఆయన స్క్రిప్ట్లో యాక్ట్ చేయలేదు. నేను కొన్ని రుణాలు ఉంటాయి, తీర్చుకోలేమన్నమాట. జీవితాంతం అలా సేవిస్తూనే ఉండాలి. అది నాకు ఈటీవీ. రామోజీరావు గారిని ఈరోజు ఇంతమంది యాక్టర్స్ అందరం సినిమాల్లో అయితే సాధించాలని వస్తాం, బట్ అక్కడ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఒక ఛానల్ స్టార్ట్ చేసి అన్ని ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ కొన్ని లక్షల మందికి పని ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో బతకగలిగే ఒక జీవితాన్ని ఇచ్చారు. కళామ తల్లి మన సినిమా ఉన్నంత వరకు రామోజీరావు గారు చిరస్మరణీయులు. వెళ్ళిపోయే పాత్రని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ బావా మీ మెమరీ ఏంటి ఈటీవీతో ఎలా స్టార్ట్ అయింది? ఐ వాంట్ చాలా సార్లు నేను షేర్ చేశాను. సో నేను వర్స్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు, నేను చాలా డౌన్ ఫాల్ ఉన్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేశాను. నేను మెజిషియన్ గా అక్కడ జాబ్ చేసేవాడిని. అక్కడ నుంచి ఇంకా సిటీకి వచ్చి హైదరాబాద్ లో మ్యాజిక్ షోలు, ఈవెంట్లు అన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు ఈటీవీ వచ్చి మళ్ళీ నాకు జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. సో నేను ఎప్పుడు పడిపోతున్నానన్నా సరే నేనున్నాను పట్టుకోవడానికి అని చెప్పి నేను ఈటీవీ పట్టుకుంటా ఉంది. నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఇవాళ హ్యాపీగా ఎంత లైఫ్ లీడ్ చేస్తున్నాము. మేము తినే ప్రతి మెతుకు మీద ఈటీవీ రాసి పెట్టుందన్నమాట. సో నాకు ఇచ్చిన లైఫే అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ లైఫ్ టు మీ. అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఇలాగే మీరు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండి మనందరం కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. వర్త్ వర్మ వర్త్ 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 థర్డ్ రౌండ్ కి వచ్చేసాము. ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. సో ఈ రౌండ్ చాలా సింపుల్. సెకండ్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ మీకు వస్తుంది. నా దగ్గర ఒక కాయిన్ ఉంది, ఇక్కడ బ్లూ స్టార్ ఒక సైడ్, రెడ్ స్టార్. సో నేను టాస్ వేస్తాను. టాస్ వేసిన తర్వాత మీరు చెప్తారు ఏ కలర్ కావాలో. సో టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అక్కడ స్క్రీన్ మీద 5 టాపిక్స్ డిస్ప్లే చేస్తాం. ఆ 5 టాపిక్స్ లోని మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ నేను కామన్ గా ఇద్దరిని అడుగుతాను. ఓకే. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ నొక్కాలి. ఎవరైతే బజర్ నొక్కుతారో ఆ టీమ్ కి ఆన్సర్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. కానీ ఫస్ట్ మీరు ఏదైతే ఆన్సర్ చెప్తారో అదే నేను తీసుకుంటాను. మీరు ఆన్సర్స్ మార్చుకోవడానికి లేదు. కావాలంటే డిస్కస్ చేసుకోండి, కానీ ఒకటే ఆన్సర్ చెప్పండి ఏదైతే ఉందో. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పినా, ఆన్సర్ చెప్పలేకపోయినా మీ టీం నుంచే ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరి టీంలో అయితే మాక్సిమం పీపుల్ ఉంటారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్. అండ్ ప్రతి క్వశ్చన్ కి మీకు టాపిక్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. క్లియర్? ఎనీ డౌట్స్? సో which color? Blue star. Can we have the topics on screen, please? Riddles, cinema, sports, silly questions, and mythology. Cinema. Okay, cinema lock. So cinema ki sambandhinchina first question, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాక్సర్ గా యాక్ట్ చేసిన సినిమా ఏంటి? పోటీ పడ్డారు ఏంటండి, కనీసం లెగన్ కూడా లెగలా, ట్రై చేయాలా? బాక్సర్ గా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఏంటి? తమ్ముడు ఈస్ అబ్సల్యూట్లీ
రైట్ ఆన్సర్. అవును సార్, మీరు చేశారు కదా సార్ సినిమా. మేము ముగ్గురం ఉంటాం, చైనీస్ అతను, నేను, కళ్యాణ్ గారు. మరి మీరు కొట్టాలి కదా సార్. నేను లేద్దాం అనుకున్నా, ముగ్గురు రా. అంటే మా టీంలో కోఆర్డినేషన్ లేదు ఒప్పుకుంటా, వాళ్ళ టీంలో అంతకన్నా లేదు. మా టీమ్ లో కోఆర్డినేషన్ కన్నా ఫైర్ ఎక్కువ ఉంది. సో మీరు ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఆ వైట్ బాల్ పట్టుకున్నారు కదా మధ్యలో శ్రీలలిత గారు. నేను అనుకున్నా, నన్నే అంటారు, నేను అనుకున్నా. Okay, no problem. Now you want to stick to the same topic cinema or you want to change the topic? సినిమా. Okay, cinema lock. Here comes your second question. రాజా సినిమాలోని సౌందర్య గారి ప్రొఫెషన్ ఏంటి? రెడీయా? టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ ఆవిడ సింగర్ అవుతారు, ప్రొఫెషనల్ సింగర్. సింగర్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. రాగిణి గారు, మీరు సౌందర్య గారితో ఎక్కువ సినిమాలు చేశారు కదా? చేశాను. అసలు మీరే ఫస్ట్ వస్తారేమో బెల్లి కొట్టడానికి అని చెప్పాను అనుకున్నా. పాపం ఆవిడ దూకలేదు. అంత లేదు. ఆవిడకి మీకు ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది? చాలా మంచి ఆవిడ, చాలా సినిమాలు చేశాండి. ఓసిన మరదల, రామచక్కనోడు, తాంబూలాలు, 7 మూవీస్ దాకా చేశాను. ఆవిడతో చాలా క్లోజ్ గా ఉండేవారు. నాకు మాయలోడ్ సినిమా అప్పుడు జిప్సీ డ్రైవింగ్ పెట్టారు. సౌందర్య గారికి డ్రైవింగ్ రాదమ్మా, నువ్వే చేయాలి అన్నారు. సరేనండి అన్న, నేర్చుకుని షార్ట్ లో బాగా చేశాను. ఆ పైకి తీసుకెళ్లి మళ్ళీ డ్రైవర్ పెట్టాడు, బ్రేక్ అన్నారు ఆయన. సరే బ్రేక్ అంటున్నారంటే ఈవిడ ఎక్కేసి కూర్చున్నారు డ్రైవింగ్ సీట్ లో. అయ్యో రాదన్నారు కదంటే, పర్లేదు ఈయన ఉన్నాడుగా అంటే డ్రైవర్ ఈవెన్ చూసుకుంటే, అబ్బా సౌందర్య మేడం మీరు మా కార్ ఎక్కారు అది ఇది అంటున్నాడు. కానీ ఆవిడ ఏం చేస్తుందో చూడలే. ఆవిడ ఫుల్ రేస్ చేసేసారు. గట్టిగా బ్రేక్ బ్రేక్ అని అరుస్తా ఉన్నాం మేము. ఆవిడ వెళ్ళి ఇలాగ ఆపారు. అప్పుడు హ్యాండ్ బ్రేక్ లాగాడు ఈ డ్రైవర్. అలా ఆగింది సుమో. కింద చూస్తే అన్ని బిల్డింగ్ టాప్స్ అనమాట. అంత పైన ఉన్నాం మేము, కొండ పైన. వాళ్ళ నాన్నగారు అన్నారు, ఎందుకమ్మా కొంచెం ఆలోచించావు, వదిలేపోయావా అన్నారు. సార్ ఏంటి సార్ మీరు భలే అన్నారే అని అప్పుడు కోపడ్డాం మేమందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సో సెకండ్ క్వశ్చన్ కూడా మీరే విన్నారు కాబట్టి ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. So, do you want to stick to the same topic or you want to change the topic? Same. Yes. And here comes your third question of the round. మన తెలుగు హీరోలు లేడీ గెటప్స్ వేసుకొని నటించిన ఏదైనా 3 చిత్రాల పేర్లు చెప్పండి. 3 చిత్రాల పేర్లు చెప్పండి. నరేష్ గారు చిత్రం బల్లారే విచిత్రం, రాజేంద్ర ప్రసాద్ గారు మేడం, అండ్ మంచు మనోజ్ వచ్చి పాండవులు 9. క్వశ్చన్ కరెక్ట్ గా విన్నారా? లేడీ గెటప్స్ వేసుకున్న మన తెలుగు హీరోలు అన్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుంది కదా? మీరు చెప్పిన మీ ఆన్సర్ కూడా మీకు గుర్తుంది కదా? అందరికీ గుర్తున్నప్పుడు దట్స్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. And Ashu and team, congratulations. సో ఫైనల్ గా ఏంటంటే అందరిలోని అదే చెప్తున్నా, అందరూ అల్లరి చేశారు, అందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఈ టీంలో కొంచెం అల్లరి ఎక్కువ, అందం కూడా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీమ్ ని కల్తీ చేశారు. 90s లో 19s పెట్టారు, మరి లాస్ట్ రౌండ్ అలా. నెక్స్ట్ చెప్పండి. కొంచెం తింగరతనం కూడా. ఆల్ ఫ్రూట్ జ్యూస్ 10 రూపీస్ ఫిక్స్ అన్నట్టు అందరు ఉన్నారు కదా. అలా మంచితనం కూడా ఉంది. కొంచెం ఓర్పు సహనం ఉండాలి, అది లేదు ఆయన వల్ల. ఇగో ప్రతి దాంట్లోనే ఆయన వచ్చేసి ఇప్పుడు ఆయన అలా అన్నారు కాబట్టి మేము విన్ అయ్యాం. లేదు అంటే అన్ని ఉన్నాయి, ఓర్పు సహనం అనేది కావాలి కాబట్టి అది కూడా ఫర్దర్ ఎపిసోడ్స్ లోనే ఇంకా ఏమన్నా వేరే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సపోర్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఆడియన్స్, ఇది ఈ వీక్ ఫ్యామిలీ స్టార్స్. See you all with next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.